ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడునూ లేడు. నేను కార్యము చెయ్యగా త్రిప్పివేయువాడెవడు? మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాక్యం ద్వారా బలపరిచినందుకు స్తోత్రములు. తండ్రి, మీరే మా దేవుడివి, మమ్మల్ని కన్న దేవుడివి, మమ్మల్ని కొన్న దేవుడివి, మమ్మల్ని పుట్టించిన దేవుడివి, మమ్మల్ని పెంచుతున్న దేవుడివి. తండ్రి, నిత్య జీవాన్ని మాకు ఇచ్చిన దేవుడివి. తండ్రి, నీ యొక్క అనుగ్రహం చేతే మేము దినదినము ప్రభువా నూతన పరచబడుతున్నాం. తండ్రి, మీరు కార్యము చేయగా త్రిప్పివేయగలవాడెవడు? తండ్రి, మీ కార్యాలు మా ఊహకి అందరంత గొప్పవి. తండ్రి, మీరు మూస్తే తెరవగలవాడెవడు? మీరు తెరిస్తే మూయగలవాడెవడు? తండ్రి, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేనే లేవు కదా తండ్రి. దేవా, మేము గ్రహించగలిగే స్థితిని మీరు మాకు దయచేయండి. తండ్రి, దయతో జ్ఞాపకం చేసుకోండి. అనుదినము ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, మీ నామాన్ని స్తుతిస్తున్నారు. ఆ ప్రియబిడలు ఏ కార్యము కొరకు ఎదురు చూస్తున్నారో దయించి కృప అనుగ్రహించండి. వారి జీవితాల్లో ఘనమైన కార్యాలు జరిగించండి. నా దేవుడే నాకు ఈ కార్యం చేశాడని ప్రభువా నీ ప్రియబిడలు సాక్ష్యమిచ్చే స్థితిలో వారి పట్ల ఉన్నతమైన కార్యాలు జరిగించండి. ఎంతో ఆశతో అనుదినము కూడా ప్రభువా ఈ సన్నిధానములో ప్రార్థన చేయుచుండగా వారికి ప్రభువా తగిన ప్రతిఫలాలు మీ కృప ద్వారా ప్రియబిడలకి దయచేయండి. దేవా, నిన్ను మించిన వారెవరు, నీకు సాటి అయిన వారెవరు లేనే లేరు కదా. వెలుపులలో నీ వంటి వారు మా దేవుడు ఘనుడు, గొప్ప దేవుడు. ప్రభువా, దయతో ప్రియబిడలందరినీ దర్శించుమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.